చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రొడ్యూసర్ అనేటువంటి ఒక యాంగిల్ తీసుకున్నట్టయితే ప్రొడ్యూసర్గా యూఆర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరా? ఒక 25 ఫిల్మ్స్ తీశారు కదా? 25 తీసాను. 25 సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అని అనుకుంటాను. అంటే నేను తీసిన దాంట్లో 80% సినిమాలు హిట్సే, 20% ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అది కూడా ఎందుకు చేసామంటే సినిమా మొదటి నుంచి అప్పుడు సినిమా బిజినెస్ ఊపులో ఉండగా సినిమాలోకి వచ్చాం కదా, మనసంతా అటేలా అవుతుంది బిజినెస్. ఏం చేద్దాం అనుకుంటే సినిమాలు తీద్దాం మనం అని అనుకున్నాం. అని ఇట్లా సినిమాలు చూస్తూ ఉండేవాడు అనమాట. కన్నడ సినిమాలు, తమిళ్ ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవి. ఒక రోజున ఒక సినిమా బాలచంద్ర గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది, మళ్ళాయి పట్టాళం అని. లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు, బాలచంద్ర గారు ప్రొడ్యూసర్. లక్ష్మి డైరెక్టర్ ఫస్ట్ టైం చెప్తుంటే తెలుస్తుంది. లక్ష్మి డైరెక్ట్ చేసింది, మంచి హిట్ అయింది ఫస్ట్ సినిమా అదే. తర్వాత రెండో సినిమా తీద్దాం అనుకున్న టైంకి ఈ జైబేరి అనేది గిరిబాబు గారి బ్యానర్, దాని మీద 2 సినిమాలు తీశారు ఆయన. దేవతలార దీవించడం అనేది ఫస్ట్ సినిమా. రెండో సినిమా కృష్ణ గారు ఆయన కలిపి హీరోలుగా చేశారు, సింహగర్జన. ఆ సినిమా చేశాడు, అది కూడా బాగానే ఆడింది. ఈ మూడో సినిమాకి వచ్చినప్పటికి నేను హీరో, ఆ బ్యానర్ మార్చేశాడు ఆయన, మాధవి చిత్ర అని పెట్టాడు. వాళ్ళ అమ్మాయి పేరు ఇదేంటే మాధవి చిత్ర అని పెట్టాడు, మా అమ్మాయి పేరు పెట్టాను లే అన్న. మరి ఏ పేరు నేను చేస్తాను అన్నా, లేదు ఇక్కడి నుంచి ఇది దీని మీద చేద్దాం, నాకు ఇస్తావా అన్న. నాకు జైబేరి అన్నది చాలా ఇష్టంగా అనిపించింది. ఇట్స్ సక్సెస్ నోట్, అది నాకు ఇస్తామంటే తీసుకోవాలి. అప్పుడు జైబేరి బ్యానర్ పెట్టి వరాల అబ్బాయి అనే సినిమా, అప్పటికి నాకు అది 100వ సినిమా. ఈ బ్యానర్ మీద నాకు మొదటి సినిమా రాజాచంద్రన్ ఇంట్రడ్యూస్ చేశారు. రెండో సినిమా నాది. మొదటిలో కూడా నేనే హీరో, నేను అసలు తీసుకెళ్లి పరిచయం చేసేది కూడా నేనే. దీనికి అతను ఇచ్చాం, బ్రహ్మాండంగా చేశాడు, పెద్ద హిట్ అయిపోయింది. ప్రొడ్యూసర్గా 7th హెవెన్ లాంటి హ్యాపీనెస్ ఇచ్చిన సినిమా ఏది అంటే ఏం చెప్తారు? అంటే ఎవ్రీ 4 monthsకి ఎవ్రీ 5 monthsకి ఒక సినిమా తీసేవాడు. సబ్జెక్ట్ వెతుకుతూ ఉండేవాడు, సబ్జెక్ట్ దొరకగానే ఇది ఓకే అనగానే ఎట్లా ప్రొడక్షన్ మంది, హీరో నేను, హీరోయిన్ చూసుకోవటం, ఏ జయసునో జయచిత్ర ఎవరో ఒకటి చూసేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి డేట్లు తీసుకోవడం. చేసింది జయసుధ గారు, జయచిత్ర గారు, ప్రభ గారు, సుహాసిని, సరిత, మాధవి, వీళ్ళందరూ ఉన్నారు, జయప్రద, శ్రీదేవి అందరూ ఉన్నారు. ఆ విధంగా ఫాస్ట్ అప్ చేశారు ప్రొడక్షన్. అందుకే కరెక్ట్గా 3 months సినిమా షూటింగ్కి వెళ్ళిపోతే ఎక్కడో చోట విలేజ్కి వెళ్ళిపోయేవాళ్ళం. 30 daysలో సినిమా అయిపోవాలి, ఇంకో 30 daysలో డబ్బింగ్లు, పాటలు అయ్యి అయిపోయాయి. సినిమా మొదలు పెట్టిన 100వ రోజున సినిమా రిలీజ్. అలా ప్లాంట్గా చేసాం. బడ్జెట్ కూడా అంత ప్లాంట్గా కిషోర్ గారు చేసేవారు. ఎక్కడ 1 రూపాయి కూడా మా దాంట్లో వేస్ట్ రూపాయి అనేది ఉండేది కాదు. మనం ఖర్చు పడింది ప్రతి స్క్రీన్ మీద కనపడతా ఉండేది. సార్ కెరీర్లో 25 ఫిలిమ్స్ దాదాపు ప్రొడ్యూస్ చేశారు. 25 ఫిలిమ్స్ చేశారు కదా. తర్వాత స్టార్స్ తో కూడా చేశారు, కృష్ణ గారితో చేసాం, నాగార్జున గారితో చేసాం, వారసుడు, అలాగే నాగార్జున గారితో, బాలకృష్ణ గారితో చేసాం, బాలకృష్ణ గారితో, తర్వాత నాగార్జున గారితో చేసాం, తర్వాత మహేష్ బాబుతో చేశారు. స్టార్స్ తో మీరు ఒక ప్రొడ్యూసర్ అయ్యి స్టార్స్ తో సినిమా తీయటం ఎలాంటి ఎక్స్పీరియన్స్ కనిపించింది? అంటే మేము అనుకున్న సబ్జెక్ట్కి స్టార్ హీరో ఉండాలి అంటే మార్కెట్ కూడా చూసుకోవాలి కదా. నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి నాకేంటి అనేది చూసుకునేవాడిని కదా. నేను ఆ సినిమాలో ఈ క్యారెక్టర్ నాకంటే ఆ హీరో చేస్తే బాగుంటుంది అన్నట్టు కూడా ఆ హీరో దగ్గరికి వెళ్ళిపోవడమే. పక్కా బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఆలోచించాల్సింది అదే తప్ప నా సినిమా నేనే చేయాలి, నేనే ఎక్కువ కనపడాలి అని అనుకునేవాడిని కాదు. నేను నాకు ఒక మంచి క్యారెక్టర్ చేసేవాడిని. వాళ్ళు హీరోలుగా అట్లా అనుకుంటే కొన్ని సినిమాలో నా హీరోల సినిమాలు నేను యాక్చువల్లీ సినిమా ఉన్నాయి. స్టార్స్ తో చేసిన అన్ని హిట్సే కదా సార్. వారసుడు మంచి హిట్, అన్ని హిట్. నిర్ణయం బాగానే ఆడింది, నిర్ణయం బాగా ఆడింది. బాలకృష్ణ భారతంలో బాలచంద్రుడు బాగా ఆడింది. హిట్ సినిమాలు ముగ్గురు మిత్రులు బ్రహ్మాండంగా ఆడింది. ముగ్గురు మిత్రులు తర్వాత వచ్చేసి అతడు మహేష్ బాబు తోటి థియేటర్కల్ కాకుండా కూడా టీవీలో రెండోసారి చేసినప్పుడు దానికి ఒక పెద్ద టీవీలో వచ్చినప్పుడు అప్పటికి రైట్స్ మీ దగ్గరే ఉన్నాయా? అతడు రైట్స్ మీ దగ్గరే ఉన్నాయి. అసలు పెద్ద అమౌంట్ అంటే అప్పుడు జనరల్ గా ఏంటంటే ఒకసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత పాత సినిమాలు కొనుక్కునేవారు ఎవరో వచ్చి, వాళ్ళకి అమ్మేసేవాళ్ళం. 5,000కి 6,000కి అమ్మేసేవాడు. ఆ టైంలో ఈ టీవీ వచ్చేసింది. రామజీరావు గారి సిటీ కంపెనీ నుంచి సినిమాలు కొనడానికి అని వచ్చారు. వచ్చేసి ఇప్పుడు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర అట్లాంటి దగ్గర 20-30 సినిమాలు ఉండేవి. ఎట్ ఏ టైం కొనేసారు. సినిమాకి 5,000. సినిమా ఆ రోజుల్లో తెలియదు, ఏం తెలియదు, ఊరికి వచ్చినట్టుగా ఫీల్ అయిపోయారు. మాకు మాత్రం మా దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికి 20 సినిమాలు ఉన్నాయి మా దగ్గర. ఇది అమ్మకూడదు, ఇది ఏదో ఫ్యూచర్ దీనికి డెఫినెట్ గా బాగుంటది, మనం హోల్డ్ చేద్దాం
నమ్మొద్దు ఇప్పుడు అని అనుకొని నేను కిషోర్ ఎక్కువ అనుకోండి ఆలోచన దాంట్లో ఆ విషయంలో మాత్రం అది చేసి అమ్మలా మేము. తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అమ్మాం. అమ్మినప్పుడు కూడా ఏం చేసామంటే 5 years పీరియడ్కి అమ్మాం. మిగిలిన అన్ని పర్ఫెక్చువల్ లైఫ్ లాంగ్ అనమాట. అది దాంట్లో బాగా మేము సొమ్ము చేసేది మేమే. కానీ థియేటర్కల్గా ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యారు మీరు? అతడు అవ్వలేదు, కానీ అది ప్రొడక్షన్ మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఖర్చు అయింది. మామూలుగా మా సినిమాలని 3 నెలలు 6 నెలల్లో సినిమాలు రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా సంవత్సరంలో 2 ఏళ్ళు పట్టింది రిలీజ్ అవడానికి. అంటే మా ప్రొడ్యూసర్ సైడ్ ఏం లేదు. బాగా ఫీల్ అయ్యారా మీరు ఆ టైంలో? కొంచెం బాగా డిప్రెస్ అయ్యారా? బాగా అంటే ఎవరి మీద కోపం? త్రివిక్రమ్ మీద? ఎవరి మీద కోపం ఎవరి మీద లేదు, ఎవరి మీద లేదు. కానీ మనం ఇంత సిస్టమేటిక్గా ఇన్ని రోజులు చేసుకొని వచ్చాం. మేము అంతకుముందు సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత కిషోర్ కూర్చునేవాడు. కూర్చొని క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయని పేర్లు రాసేసుకొని డైరెక్టర్ని నీకు ఆర్టిస్టులు ఎవరు కావాలో ప్రిఫరెన్స్ 1, 2, 3 అని ఇచ్చేవాడు పేరు. 1 ట్రై చేస్తాం, 1 కుదిరితే 1, 1 కుదిరితే 2, 2 కుదిరితే 3 చాయిస్ మాది. మేము కూడా మీరు అడిగిన ప్రయారిటీ ప్రకారమే ట్రై చేస్తామని చెప్పి అట్లా ట్రై చేసేవాడు, ఇచ్చేవాడు. ఆ విధంగా అది మొత్తం ప్లానింగ్ అంతా మా చేతిలో ఉండేది. తర్వాత ఎగ్జిక్యూషన్ అంతా కూడా కిషోర్ చేసేవాడు. ఏ రోజు వేసింది ఇవ్వాలి, ఆర్టిస్టులు ఏంటి, ఎక్కడ లొకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసాడు. ఆ ప్లాన్ ప్రకారం అన్ని జరిగిపోయి ఇవాళ 3 సీన్లు అవ్వాలంటే 3 సీన్లు అయిపోవాలి అంతే. మరి ఎందుకు డిలే అయింది సార్? ఆ సినిమా బాగా డిలే అయినట్టుంది. అక్కడికి వచ్చినప్పటికి మొత్తం వాళ్ళు ఛార్జ్ తీసుకు ఆయన ఒక స్టైల్లో చేశాడు. అప్పటికే పెద్ద డైరెక్టర్ కూడా కాదు, సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమా ఏమే వద్దాం అనుకున్నాం, ఎందుకంటే అంతకుముందు విజయభాస్కర్ మంచి హిట్లు తీశారు. అప్పుడు హిట్లు తీశాడు, భలే ఉన్నాడు ఈ డైరెక్టర్. అది అంటే డైరెక్టర్ ఓకే డెఫినెట్గా బాగా తీస్తున్నాడు, కానీ బ్యాక్ బోన్ అంతా రైటర్ త్రివిక్రమ్ అన్నారు. అప్పుడు త్రివిక్రమ్ని పిలిచేసి మంచి కథ చెప్పండి సార్, మీకు డైరెక్షన్ ఇస్తాం, మీరే చేద్దరు కానీ అన్నాం. అంటే చాలా సంతోషం, మీరు ఇది ఇచ్చినట్టు ఆఫర్ ఇచ్చినందుకు. మీ బ్యానర్లో చేయటం నాకు ఇష్టమే, మొదటి సినిమా. కానీ నేను స్రవంతి కిషోర్కి మాట ఇచ్చానండి, అది చేసేసి దీనికి వస్తానండి. రెండో సినిమా మాది రెండోది. అందుకని రెండో సినిమాకి మా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత సరే కథ చెప్పమన్నాం. 3.5 hours చెప్పాడండి మా ఆఫీస్లో కూర్చొని. మొత్తం సినిమా ప్రతి షార్ట్ కూడా చూపించాడు మన కళ్ళ ముందు. అట్లా సినిమా కదా, సినిమా చాలా బాగుందండి, సబ్జెక్ట్ బాగుంది, షేక్ హ్యాండ్ ఇస్తాను. కానీ అది చిన్న డౌట్ సార్, హీరో క్యారెక్టర్లో కొంత నెగిటివ్ ఉందండి, అది ఉండకుండా ఉంటే మంచిదండి అన్నారు. మీరు అన్న అంటే ఏంటి, ఆ రోజుల్లో హీరో అంటే శ్రీరామచంద్రుడు, అన్ని మంచి లక్షణాలు ఉన్నాడే హీరో. ఆ క్యారెక్టర్లోనే నెగిటివ్ కనిపించింది. ఆ క్యారెక్టర్లో నెగిటివ్ కనిపించింది. అతడు హీరో క్యారెక్టర్ చెప్తే అప్పుడు ఆయన అన్నాడు. అప్పుడు మహేష్ బాబు కన్ఫర్మ్, మీకు మహేష్ బాబు కూడా కన్ఫర్మ్డే. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్గా అన్ని సినిమాలు చూస్తే అన్ని పాజిటివ్ లక్షణాలతో ఉన్న హీరో కదండి, నెగిటివ్ లక్షణాలతో దిగుతూ సినిమా దిగటం అనేది వెరైటీ ఇప్పుడు అని చెప్పి కన్విన్స్ చేస్తే అది అలాగే తీసాడు. తర్వాత ప్లానింగ్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకునేటప్పటికి వాళ్ళకి ఏ రోజు ఏంటో అనేది తెలియదు వాళ్ళకి. ఇప్పుడు కిషోర్ దగ్గర ఉన్నప్పుడు అంటే ఏంటంటే మొత్తం అంతా మేము చూసుకున్నాం. మేము ఇక రియల్ ఎస్టేట్లో పెట్టడం మూలంగా కొంత కానీ, వాళ్ళు మేమే చూసుకుంటామని అన్నప్పుడు కొంత కానీ, తర్వాత ఏదో సందర్భంగా నేను ఒకరోజు పాట తీస్తున్నాను చూద్దామని వెళ్ళి, నేను వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తా అంటే కొంచెం ఇబ్బంది ఫీల్ అయినట్టున్నారు వాళ్ళు. కిషోర్ గారితో అన్నారు, ఏమండి మురళీమోహన్ గారు అక్కడ కూర్చుంటే పక్క కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాం. ఎవరు? త్రివిక్రమ డైరెక్టర్. ఎవరంటే ప్రొడ్యూసర్ సెట్లో ఉంటాం అనేటువంటిది ఏంటి అభ్యంతరం? ఎందుకు మరి ఎవరికి వచ్చిన ఫీలింగో తెలియదు, అది మొత్తం మీద చెప్పారు అని. కిషోర్ గారు మీరు కూడా వద్దండి, సుబ్బారావు ఉన్నాడు కదా మీ ప్రొడక్షన్ మేనేజర్, అతనికి డబ్బులు ఇచ్చేసి అతను పెట్టాడు, చాలు మేము చూసి వేసుకుంటాం. నీ ప్రొడక్షన్స్ లో బెటర్ ఎక్స్పీరియన్స్ ప్రొడక్షన్ అంటే అతడు అంటారా, నిర్ణయం అంటారా? అతనే. నిర్ణయంలో కూడా ఉన్నా కూడా అది మరీ ఇంత లేట్ అవ్వలేదు, టైం ప్రకారం చేసాం. తర్వాత అస్సలు సినిమాగా నష్టపోయింది లెక్క చెప్పాలంటే ఇద్దరు ప్రొడ్యూసర్, డబ్బింగ్ ప్రొడ్యూసర్ గా అంత నష్టం ఏ సినిమాలో రాలేదు. ఇప్పుడు అతడు రిలీజ్ టైంలో మీకు ఏమన్నా లాస్ అయిందండి? డెఫిసిట్ రిలీజా? డెఫిసిట్ అవును. నిర్ణయం డెఫిసిట్ రిలీజా? నిర్ణయం కూడా డెఫిసిట్ కాదు. అసలు మీకు నిర్మాణంలో మాకు ఏం వచ్చింది అంటే సెట్ మేమే వేసాం మా సైట్ లో, చాలా పెద్ద సెట్, జేబేరి సెట్, పెద్ద సెట్. ఆ సెట్ తర్వాత చాలా సినిమాలు వాడారు, చేశారు, మనకు ఆ డబ్బులు వచ్చినాయి, మొత్తం మీద కవర్ అయింది, నష్టపోలేదు. ఆ తర్వాత శాటిలైట్ లో బాగా, టీవీలో బాగా వచ్చింది, అందులో బాగా వచ్చింది. తర్వాత సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది వీళ్ళు ఇంత డిలే చేయటం? అతడు ఒక్క ఫ్రేమ్ కూడా చూడలా, సెన్సార్ అయింది, సెన్సార్ అయిన రోజున రిపోర్ట్ సెన్సార్ వాళ్ళు అద్భుతంగా ఉందండి సినిమా నుంచి. మర్నాడికి సినిమా
రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులతో కలిసి కూర్చుని చూడటమే. ఓకే ఓకే. ప్రొజెక్షన్ కూడా అద్భుతంగా అనిపించింది. అప్పుడు ఆ బాధ ఫీల్ తగ్గిపోయింది. అన్ని పోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.